ఫ్రెండ్స్, నేడు మనం మాట్లాడబోయేది విష్ణువుకు రెండవ అవతారం అంటే కూర్మావతారం గురించి. కాని ముందు ఒక ప్రశ్న, నీకు తెలుసా? దేవతలు అసురులు ఇద్దరూ కలసి ఒకసారి సముద్రాన్ని మధించారు అని. అవును, అదే సముద్రమథనం కథ. అప్పుడు దేవతలు అమృతం అంటే అమరత్వాన్ని ఇచ్చే ద్రవ్యం పొందడానికి సముద్రాన్ని కలపాలనుకున్నారు. కాని సమస్య ఏమిటంటే సముద్రం చాలా లోతుగా ఉంది. మధించడానికి ఆధారం ఏది పెట్టాలి? దానికి విష్ణువు ఒక అద్భుతమైన పరిష్కారం చెప్పాడు. ఆయన అన్నాడు, నేను కూర్మం అంటే తాబేలు రూపం ధరిస్తాను. ఆ పర్వతాన్ని నా వెనుకపైన పెట్టండి. అలా విష్ణువు కూర్మావతారంలో ప్రత్యక్షమయ్యాడు, మహాతాబేలు రూపంలో. దేవతలు మందర పర్వతాన్ని సముద్రంలోకి నెట్టారు. కాని పర్వతం మునిగిపోతుండగా కూర్మావతార విష్ణువు తన వెన్నుపైన దానిని మోసాడు. ఆ పర్వతాన్ని తాడు, వాసుకినాగుడు చుట్టి దేవతలు అసురులు కలిపి సముద్రాన్ని మధించారు. నీకు తెలుసా, ఆ సముద్రం నుంచి ఎన్ని అద్భుత వస్తువులు బయటపడ్డాయో? లక్ష్మీదేవి, చంద్రుడు, కామధేనువు, ఇంకా చివరగా అమృతం. కాని అసురులు అమృతాన్ని దొంగిలించాలనుకున్నారు. అప్పుడే విష్ణువు మోహినీ రూపంలో వచ్చి దేవతలకు అమృతమందించాడు. చివరికి సృష్టి మళ్లీ సజీవమైంది, ధర్మం రక్షించబడింది. ఈ అవతారం మనకు ఒక అద్భుతమైన సందేశమిస్తుంది. సహకారం, సహనం, ధర్మం ఇవే విజయానికి మూలం. నమస్కారం. మరి నీకు ఒక ప్రశ్న, నీకు ఏ అవతారం ఎక్కువ ఇష్టం? మత్స్యమా లేదా కూర్మమా? కింద కమెంట్స్లో చెప్పు.